హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. సో ఒక గ్రామంలో విశ్వక్ అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె పేరు తనిక. తనిక చూడటానికి చాలా అందంగా ఉండేది. తనిక ఎప్పుడు తన రై- తండ్రి గురించి ఆలోచించేది. అయితే తనిక వాళ్ళకి ఆస్తిపాస్తులు అంతగా ఏమీ లేవు. ఇంకా వాళ్ళ తండ్రి అయిన విశ్వకు ఎప్పుడు పంటలు బాగా వేసి పేద ప్రజలు కూడా అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. వీరు కూడా చాలా పేదరికంలో ఉండేవారు. ఇంకొక రోజు తనిక తన తండ్రిని గౌరవించేది. చిన్నప్పటి నుంచి తనిక తన తండ్రితో కలిసి పంటలు నాటడంలో, అలానే వాళ్ళ తండ్రికి సహాయం చేయడం చేస్తూ ఉండేది. ఇంకా పశువులకు ఆహారం ఇవ్వడంలో సాయం కూడా చేసేది తనిక. ఇంకా చదువులో కూడా బాగా ఇష్టపడేది, బాగా చదివేది. ఇంకా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక చిన్నప్పుడు పనిచేసే పనులన్నీ పూర్తి చేసి చదువులో కూడా మంచి ప్రతిభను చూపించేది తనిక. ఇంకా విశ్వకు తనికకి ఎప్పుడు చెప్పేవాడు, మనుషులు బతుకుతారు కష్టపడినట్లే, కానీ మనం చేసిన కృషి మనకు విజయాన్ని తీసుకురావాలని మన నమ్మకం అని తనికకి వాళ్ళ తండ్రి చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ విషయాలను గమనించుతున్న తనిక కూడా కష్టపడే విధానాలను తామే జీవితంలో వస్తుంది. అయితే ఒకరోజు గ్రామంలో ఉన్న ధనికుల రైతులు అందరూ విశ్వకు వారి పంటలను తక్కువ ధరకు కొనాలని అడిగారు. వారు చాలా సమయాన్ని గడిపి విశ్వకు ఒక ఆలోచన వచ్చింది. మా పంటలకు మేము తక్కువ ధరలను మేము అమ్మలేము, దయచేసి మమ్మల్ని క్షమించండి అని అన్నారు. ఇంకా విశ్వక్ మాత్రం తన పంటల విలువ గురించి సరిగ్గా ఆలోచించి, నేను పంటలు కష్టపడిన తర్వాత మాత్రమే పెంచుతాను, ఈ రేటుకు ఈ పంటలు అమ్మడం తప్పు అని చెప్పాడు. ఇంకా తనిక తండ్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తనిక చాలా గౌరవించింది. ఆమె కూడా తన తండ్రి కష్టానికి నిజాయితీతో ఎదుర్కొనే దృఢ శక్తిని చూసి ఎంతో అభిమానం కలిగింది. ఈ విషయం గ్రామంలో అన్ని చోట్ల వార్తగా వ్యాపించింది. అతని నిజాయితీని, అంకిత భావం ఇతరులకు ఆదర్శంగా మారింది. ఏంటంటే మనం ఈ విషయంలో తెలుసుకోవాల్సింది, ఈ కథలో తనిక తండ్రి విశ్వకైనా తన పంటలను తక్కువ రేటుకు అమ్మాలని ధనిక రైతులను అడిగారు. కానీ నేను అయితే అమ్మను, నా పంటకు నేనే అమ్ముకుంటానని ఆ రైతులను ఎదిరించి తన పంటను అమ్ముకున్నాడు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాణి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.